నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇద్దరు కలిస్తేనే అమెరికాకు బాక్సులు బద్దలవుతున్నాయి. మరి ముగ్గురు ప్రత్యర్థులు చేతులు కలిపితే ట్రంప్ అమెరికా చాప చుట్టేయాల్సిందేనా? అవునని చెప్తోంది అమెరికా మీడియా. పుతిన్, మోదీ, జిన్పింగ్ భేటీతో వాషింగ్టన్లో కలకలం రేగుతోంది. షాంఘై సహకార సంస్థ SCO సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ల మధ్య స్నేహపూర్వక వాతావరణం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ముగ్గురు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం, నవ్వులు పంచుకోవడం, చివరకు మోదీ పుతిన్ కారులో ప్రయాణించడం వరకు చోటు చేసుకున్న ఈ సంఘటనలు అమెరికా మీడియాలో పెద్ద చర్చగా మారాయి. అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈ ముగ్గురు నేతలు ఒక ఐక్యతను ప్రదర్శిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ వ్యాఖ్యానించింది. అమెరికా నేతృత్వంలోని ప్రపంచానికి ఇది ప్రత్యామ్నాయ కూటమి సంకేతమని CNN విశ్లేషించింది. ట్రంప్ తీసుకున్న వాణిజ్య నిర్ణయాలే ఈ పరిణామాలకు కారణమని అనేక పత్రికలు విమర్శిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో ట్రంప్ భారీ సుంకాలు విధించడమే మోదీ, పుతిన్, జిన్పింగ్ల మధ్య మరింత దగ్గరతనానికి దారితీసిందని ఫాక్స్ న్యూస్ రాసింది. భారత్తో ట్రంప్ వైరం చివరికి అమెరికాకే నష్టం కలిగించొచ్చని వాషింగ్టన్ పోస్ట్ సంపాదకీయం వెలువరించింది. అలాగే వాల్ స్ట్రీట్ జర్నల్ ట్రంప్ అసాధారణ విధానాలు అమెరికాను ఒంటరితనంలోకి నెడుతున్నాయని వ్యాఖ్యానించింది. మొత్తం మీద ట్రంప్ దూకుడు వాణిజ్య విధానాలు ఆసియా శక్తుల మధ్య స్నేహాన్ని బలపరిచాయని, అమెరికా ఆధిపత్యానికి ఇది సవాల్గా మారిందని అంతర్జాతీయ విశ్లేషకులు స్పష్టంగా చెబుతున్నారు. ట్రంప్ వాణిజ్య సుంకాలు తిరగబెట్టి చివరికి అమెరికానే ఇబ్బందుల్లో పడుతోంది. మోదీ, పుతిన్, జిన్పింగ్ ఐక్యత వాషింగ్టన్కు నిద్రలేని రాత్రులు తెచ్చింది. మరోవైపు చైనా రాజధాని బీజింగ్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భేటీ కూడా ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా భారత్ రష్యా సంబంధాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. భారత్తో రష్యా బలమైన బంధం కొనసాగించడం తమకు ఎలాంటి సమస్య కాదని షరీఫ్ స్పష్టం చేయడం విశేషం. భారత్తో రష్యా సంబంధాలను మేము గౌరవిస్తామంటూ షరీఫ్ చెప్పడం కూడా సంచలనంగా మారింది. రెండు దేశాల సంబంధాల విషయంలో తమకేం అభ్యంతరం లేదని, తమ కోసం రష్యాను కొన్ని హామీలు కోరుతున్నామని అన్నారు. పాకిస్తాన్ కూడా రష్యాతో అత్యంత బలమైన సంబంధాలను కోరుకుంటుందని షరీఫ్ చెప్పడం విశేషం. పాకిస్తాన్తో రష్యా సంబంధం బలమైన అనుబంధ దక్షిణాసియాలో శుభపరిణామమని ఆయన అన్నారు. ఇప్పటికే ట్రంప్కు నోబెల్ బహుమతికి రిఫర్ చేసిన పాకిస్తాన్ తాజాగా పుతిన్ను ఆకాశానికి ఎత్తుతోంది. మొత్తంగా 2 పడవలపై కాళ్లు పెడుతోంది పాకిస్తాన్. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమి 80వ వార్షికోత్సవం సందర్భంగా చైనా నిర్వహించిన భారీ సైనిక ప్రదర్శనలో షరీఫ్ పాల్గొన్నారు. ఇద్దరు కలిస్తేనే అమెరికాకు బాక్సులు బద్దలవుతున్నాయి. మరి ముగ్గురు ప్రత్యర్థులు చేతులు కలిపితే ట్రంప్ అమెరికా చాప చుట్టేయాల్సిందేనా? అంటే అవునని చెబుతోంది అమెరికా మీడియా. పుతిన్, మోదీ, జిన్పింగ్ భేటీతో వాషింగ్టన్లో కలకలం రేగుతోంది. షాంఘై సహకార సంస్థ SCO సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ల మధ్య స్నేహపూర్వక వాతావరణం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ముగ్గురు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం, నవ్వులు పంచుకోవడం, చివరకు మోదీ, పుతిన్ కారులో ప్రయాణించడం వరకు చోటు చేసుకున్నటువంటి ఈ సంఘటనలు అమెరికా మీడియాలో పెద్ద చర్చగా మారాయి. అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈ ముగ్గురు నేతలు ఒక ఐక్యతను ప్రదర్శిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ వ్యాఖ్యానించింది. అమెరికా నేతృత్వంలోని ప్రపంచానికి ఇది ప్రత్యామ్నాయ కూటమి సంకేతమని CNN విశ్లేషించింది. ట్రంప్ తీసుకున్న వాణిజ్య నిర్ణయాలే ఈ పరిణామాలకు కారణమని అనేక పత్రికలు విమర్శిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది అన్న కారణంతో ట్రంప్ భారీ సుంకాలు విధించడమే మోదీ, పుతిన్, జిన్పింగ్ల మధ్య మరింత దగ్గరతనానికి దారితీసిందని ఫాక్స్ న్యూస్ రాసింది.
భారత్తో ట్రంప్ వైరం చివరికి అమెరికాకే నష్టం కలిగించవచ్చని వాషింగ్టన్ పోస్ట్ సంపాదకీయం వెలువరించింది. అలాగే వాల్ స్ట్రీట్ జర్నల్ ట్రంప్ అసాధారణ విధానాలు అమెరికాను ఒంటరితనంలోకి నెడుతున్నాయని వ్యాఖ్యానించింది. మొత్తం మీద ట్రంప్ దూకుడు వాణిజ్య విధానాలు ఆసియా శక్తుల మధ్య స్నేహాన్ని బలపరిచాయని, అమెరికా ఆధిపత్యానికి ఇది సవాల్గా మారిందని అంతర్జాతీయ విశ్లేషకులు స్పష్టంగా చెబుతున్నారు. ట్రంప్ వాణిజ్య సుంకాలు తిరగబెట్టి చివరికి అమెరికానే ఇబ్బందుల్లో పడుతోంది. మోదీ, పుతిన్, జిన్పింగ్ ఐక్యత వాషింగ్టన్కు నిద్రలేని రాత్రులు తెచ్చింది.